నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా. భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకుల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కంపెనీ బోనస్ ఇష్యూ ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న ఒక్కో ఈక్విటీ షేరుపై అదనంగా 4 షేర్లను పొందుతారు. పూర్తి వివరాలు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటూ ఉండడంతో సూచీల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో భారీ నష్టాలు తప్పట్లేదు. ఇప్పటికే గత నెల రోజుల నుంచి సూచీలు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పొచ్చు. అయితే మార్కెట్లు పడిపోతున్నప్పటికీ ఓ కంపెనీ మాత్రం ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బోనస్ ఇష్యూ ప్రకటించింది. అదే ఎల్కేపీ ఫైనాన్స్ లిమిటెడ్. జనవరి 19న ఈ కంపెనీ బోర్డు మీటింగ్ పెట్టుకుంది. ఇక్కడే బోనస్ ఇష్యూకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. 4:1 రేషియోలో బోనస్ ప్రకటన చేసింది. అంటే అక్కడ ఇన్వెస్టర్లు ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండానే అదనంగా షేర్లను పొందనున్నారని చెప్పొచ్చు. ఇక 4:1 రేషియోలో బోనస్ ఇష్యూ అంటే ఇన్వెస్టర్ తమ దగ్గరున్న ₹10 ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు అదనంగా మరో 4 షేర్లను పొందుతాడు. ఇంకా రికార్డు తేదీ మాత్రం ప్రకటించలేదు. అంటే రికార్డు తేదీలోపు ఈ కంపెనీ షేర్లను కలిగి ఉన్న వారికి బోనస్ షేర్లు వస్తాయన్నమాట. సాధారణంగా బోర్డు మీటింగ్ అయిన 2 నెలల్లోపు బోనస్ షేర్లు క్రెడిట్ అవుతూ ఉంటాయి. అంటే దీనికి 2026 మార్చి 11 వరకు గడువుంది. ఆలోపు బోనస్ షేర్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక ఈ స్టాక్ విషయానికి వస్తే ఎల్కేపీ ఫైనాన్స్ షేరు ధర ప్రస్తుతం 1090గా ఉంది. ఇవాళ 1% వరకు పడిపోయింది. కంపెనీ మార్కెట్ విలువ 1.67 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 1179.80 కాగా కనిష్ట ధర 205.82గా ఉంది. గత 5 రోజుల్లో ఈ స్టాక్ ధర 5% వరకు పెరిగింది. నెలలో 19% పెరిగింది. 6 నెలల్లో 115% ఎగబాకింది. ఏడాదిలో చూస్తే 403% పెరిగింది. ఈ క్రమంలో ఏడాది కిందట ఇందులో 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 5 లక్షలు వచ్చాయని చెప్పొచ్చు. 5 ఏళ్లలో 890%కి పైగా రాబడి వచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.